పులివెందులలో 30 సంవత్సరాల తర్వాత ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేశారని జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవర్ల మనోహర్ తెలిపారు. చంద్రగిరిలో నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పులివెందులలోని జెడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి గెలవడం సంతోషకరమని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజల మనిషి కాదని, ప్రజలకు దూరంగా ఉంటారని, అందుకే పులివెందులలోని ప్రజలు ఆయన ఓటు వేయలేదని పేర్కొన్నారు. వైసీపీ పాలనలో నవరత్నాలని చెప్పి నకిలీ రత్నాలు ఇచ్చి సంక్షేమ పథకాలను సంక్షోభంలోకి నెట్టేసినటువంటి వైసీపీ ప్రభుత్వానికి చెంపబెట్టులాగా ఈరోజు కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్తున్నటువంటి 15 నెలల కాలంలో వైసీపీ అప్పుడు ఏదైతే 175 చెప్పి 11 స్థానాలకు పరిమితం అయ్యారో, అదేవిధంగా మేము 2 చోట్ల గెలుస్తాం, మా సొంత ఇలాకాలో మేము ఓడిపోమని ప్రగల్భాలు పలికిన అందరికీ కూడా కానీ ఒక చెంపబెట్టులాగా అఖండ భారీ మెజారిటీతో కూటమి అభ్యర్థిని గెలిపించడం జరిగింది. కూటమి అభివృద్ధి విజయానికి కృషి చేసినటువంటి జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులందరూ కూడా కలిసి కట్టుగా ఉండి మరొక్కసారి ప్రజాస్వామ్యంలో ఓటు విలువ, ఓటు హక్కును వినియోగించుకుంటే ఎంత డాలర్ అయినా సరే సింహానైనా కింద నిలబెట్టగలుగుతారు, ఓటమి అనేది ఎలా ఉంటుందనేది రుచి చూపించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఇంకనైనా బుద్ధి తెచ్చుకొని మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కానీ లేకపోతే ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం మాని నీ పార్టీని ఎలా బతికించుకోవాలో చూడని కూడా మేము ఈరోజు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో భాగంగా